వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 50% పోలింగు నమోదు. డీజీపీ రవి గుప్తాను కలిసిన బీఆర్ఎస్ నాయకులు. శ్రీధర్ రెడ్డి హత్య కేసు నిందితులను శిక్షించాలని విజ్ఞప్తి. సీఎం జగన్పై దాడి కేసులో విచారణ. నిందితుడి బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. గత 2 నెలలు పెన్షనర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. జూన్ 1న ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలన్న దేవినేని ఉమా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మాదిరిగానే ముస్లిం రిజర్వేషన్లు. కాంగ్రెస్పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న జీవన్ రెడ్డి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్. బెయిల్ పిటిషన్ పొడిగించాలని పిటిషన్. చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 7గురిని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 7గురిని శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 7గురిని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 7గురిని శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే క్యూ కట్టారు. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. Money. Shit. Money. Shit. Money. Shit. Money. Shit. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ కల్పిస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాదిరిగానే ముస్లింలకు కేటాయించామన్నారు. కానీ బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈబీసీల వాటాను ముస్లింలకు అందిస్తున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తప్పుబట్టారు. అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అటు హిందూ సమాజమే కానీ ఇతర ముస్లిం, ఇసాయి ఏ వర్గమే కానివ్వండి కాక కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరిగింది. అది కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ కానీ ఇవాళ కొన్ని రాష్ట్రాలలో స్థానికంగా రాష్ట్ర పరిధిలో అమలు చేయతలపడిన రిజర్వేషనే కానివ్వండి కాక. కానీ ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మరి ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నెపంతో ఇవాళ హిందూ వర్గాలకు ఏ విధంగానైతే అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కు ఆర్థిక వెనుకబాటుతనం అనే నెపంతో ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరుగుతుందో, సిమిలర్లీ ఈజ్ గెటింగ్ ఫెసిలిటీ టు ది ముస్లిమ్స్ ఆల్సో. అంటే వాస్తవంగా కాంగ్రెస్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ షల్ బి ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఫర్ ఆల్ category, for all castes, whoever they are. మీరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనుకున్నప్పుడు ఏదైతుందో లెట్ ఆల్ బి అలౌడ్. అంతేగాని ఈ 75% జనాభాను తొలగించేసి కేవలం ముస్లింలు అప్పర్ క్యాస్ట్ ఆఫ్ హిందూస్ కింద కల్పిస్తా అని చెప్పారంటే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. కొంత బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు ఏదైతుందో బీజేపీ నిజ రూపం అనేది సమాజం గ్రహించబోతున్నది. బీజేపీ నిజ రూపాన్ని ఏదైతుందో సమాజం గ్రహించబోతుందని చెప్పంటున్నా. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇదే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏదైతుందో హిందువుల కొరకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది. వాళ్ళు కల్పించే సౌకర్యం శూన్యం. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా వాళ్ళు అనుగూర్చినటువంటి ఒక లబ్ధి శూన్యం అని చెప్పంటున్నా. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కొన్నారని గతంలో కాంగ్రెస్ నేతనే చెప్పారని అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిలాగా అపాయింట్మెంట్ కాలేదని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎంగా చేసిన ఘనత బీజేపీదని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. 100 కోట్లు బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారని అడుగుతున్నా. చర్యలు తీసుకుంటాం. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు
ఈరోజు చర్యలు ఎవరు మీరు తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగ అన్నట్టున్నది ఇది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అసలు తప్పే జరుగుతలేదని చెప్పేసి మితండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. మరి రైస్ మిల్లర్ల దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది? నేను ఒకటే అడుగుతున్నా, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, మరి ఆ కాంట్రాక్టర్ ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు. కేవలం డబ్బులు వసూళ్లకు మాత్రమే పాల్పడుతున్నారు. డబ్బులు వసూలు చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా? లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా? వారిని బ్లాక్ లిస్ట్లో పెడతారా? లేకుంటే మరి లిఫ్ట్ చేయనటువంటి ధాన్యం లిఫ్ట్ చేయనందుకు వారి ఈఎండీని ఏమన్నా ఫోర్ఫిట్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. సన్న బియ్యం టెండర్ని క్యాన్సిల్ చేశాం అని చెప్తా ఉన్నారు. మన కమిషనర్ గారు కూడా చెప్పారు 5,700 రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి. 5,700 రూపాయలకు టెండర్ ఇచ్చారు. అది ఈరోజు ఆ టెండర్ని క్యాన్సిల్ చేశామంటున్నారు. సంతోషం. అది కూడా మీరు ఇమీడియట్గా అఫీషియల్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మరి 68 రోజులైనా మీరు ఇచ్చినటువంటి లెటర్ డేటెడ్ ఏప్రిల్ 30th రోజు 68 రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా. దాని తర్వాత మరి 90 రోజులు అయిపోయింది కదా. 90 రోజులు అయిపోయిన తర్వాత వారు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏపీలో జూన్ 1న పెన్షన్దారులకు ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలని అన్నారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. గత 2 నెలలు పెన్షన్దారులకు ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. ఏప్రిల్, మే నెలలో 10ల సంఖ్యలో వృద్ధులు మరణాలకు కారణమయ్యారన్న ఆయన ఇప్పుడైనా సచివాలయ సిబ్బంది సాయంతో పింఛన్లు ఇంటి వద్దే అందించాలని కోరారు. వృద్ధుల చావుకు కారకులైన అధికారులు మూల్యం చెల్లించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు, మే నెలలో కూడా ఎండదెబ్బకి చాలామంది ఇబ్బంది పడ్డారు, బ్యాంకుల్లో ఇబ్బంది పడ్డారు, ఇవాళ కూడా రాని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలేదు. జూన్ 1 తారీఖు వస్తూ ఉంది, మీ ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు. మళ్ళీ 1వ తారీఖున సచివాలయ సిబ్బందికి డబ్బు ఇస్తారో లేదో తెలీదు. ఏ సిబ్బంది వెళ్తున్నారో తెలీదు. ఎందుకు దీని మీద స్పష్టంగా ప్రకటన ఇవ్వట్లేదో చెప్పే పరిస్థితిలో జవహర్ రెడ్డి లేడు. అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ సొంత పనులు పక్కన పెట్టండి. అక్కడ నోటీసులు ఇచ్చే ప్రక్రియలో బిజీగా ఉన్నారు మీరు. అవన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఈ 24 లక్షల మంది పింఛన్దారుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, పింఛన్దారుని ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. జూన్ 1న ఆఖరి దశ ముగియనుంది. ప్రస్తుతం 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ఎంపీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీరిలో కొందరు తొలిసారి పోటీ చేస్తుండగా మరికొందరు అంతకంటే ఎక్కువసార్లు పోటీ చేశారు, మళ్లీ చేస్తున్నారు. ఇలాంటి వేళ ఇప్పటి వరకు అత్యధిక సార్లు లోక్సభ ఎంపీలుగా పనిచేసిన వారెవరు? ఆ వివరాలేంటి? సార్వత్రిక ఎన్నికల సందడి చివరి అంకానికి వచ్చేసింది. వచ్చే నెల 1న జరగనున్న 7వ దశ పోలింగ్తో ఎన్నికల ఘట్టానికి తెరపడనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత 18వ లోక్సభ కొలువు తీరనుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇంకొందరు అందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందులో తొలిసారి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు కొందరైతే 1 కంటే ఎక్కువసార్లు బరిలో దిగినవారు, నువ్వా నేనా అన్నట్లుగా ప్రత్యర్థులతో తలపడుతున్న వారు ఉన్నారు. ఈ క్రమంలోనే లోక్సభకు ఎక్కువసార్లు ఎన్నికైన అభ్యర్థులు కొందరున్నారు. 1952లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు 17 సార్లు ఎలక్షన్లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు 18వ లోక్సభ కోసం జరుగుతున్నాయి. ఇలాంటి వేళ అత్యధికంగా లోక్సభకు ఎన్నికైన వారి వివరాలను ఓసారి పరిశీలిస్తే
మొదటగా ఇంద్రజిత్ గుప్తా గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా రికార్డు సృష్టించారు. 1960లో తొలిసారి లోక్సభకు ఎన్నికైన ఆయన 1999లో చివరిసారి ఎంపీ అయ్యారు. తన రాజకీయ జీవితంలో మొత్తం 11 సార్లు ఎంపీగా విజయం సాధించారు ఇంద్రజిత్ గుప్తా. సోమనాథ్ చటర్జీ, పీఎం సయీద్ తమ రాజకీయ జీవితంలో మొత్తం 10 సార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అస్సాంలోని తేజ్పూర్లో జన్మించిన సోమనాథ్ చటర్జీ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 10 సార్లు గెలుపొందారు. 1996లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. ఇక పీఎం సయీద్ 1967 నుంచి 1999 వరకు వరుసగా 10 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి తర్వాతి స్థానాల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. ప్రధాని పదవి సైతం అలంకరించిన ఆయన తన పొలిటికల్ కెరీర్లో 9 సార్లు లోక్సభ సభ్యుడిగా విజయం సాధించారు. 2 సార్లు రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు. మొత్తం 4 దశాబ్దాలకు పైగా పార్లమెంట్ అనుభవం అటల్జీ సొంతం. ఇక 9 సార్లు గెలిచిన నేతల్లో కమల్నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సైతం పనిచేశారాయన. చింద్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే ఆయన మొత్తం 9 సార్లు విజయం సాధించారు. 1980లో తొలిసారి ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశారు. మాధవరావు సింధియా 1971లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. గ్వాలియర్ పార్లమెంట్ స్థానం నుంచి మొత్తం 9 సార్లు విక్టరీ కొట్టారు. అంతేకాదు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని సైతం ఆయన ఓడించారు. ఇక ఖగపతి ప్రధాని సైతం లోక్సభకు 9 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఒడిశాలోని నబరంగపూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయాలు సాధించిన ఆయన 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కోరాపూట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తిరుగులేని విధంగా విజయాలు సాధించారు కాంగ్రెస్ నేత గిరిధర్ గోమాంగ్. ఒడిశా ముఖ్యమంత్రిగా సైతం పనిచేసిన ఆయన లోక్సభ ఎన్నికల్లో 9 సార్లు విజయం సాధించారు. అటు 9 సార్లు విజయం సాధించిన వారిలో బీహార్కు చెందిన రామ్ విలాస్ పాస్వాన్ సైతం ఉన్నారు. హజీపూర్ నుంచి 8 సార్లు, రోస్నా లోక్సభ స్థానం నుంచి 1 సారి గెలుపొందారు. అటు లోక్సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచిన వారిలో జార్జి ఫెర్నాండెస్ సైతం ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విక్టరీ కొట్టారు. బీహార్లోని ముజఫర్పూర్ నుంచి 5 సార్లు, నలందా స్థానం నుంచి 3 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు జార్జి ఫెర్నాండెజ్. లోక్సభకు 9 సార్లు ప్రాతినిధ్యం వహించిన వారిలో సిపిఎం నేత వాసుదేవ్ ఆచార్య ఒకరు. బంకురా ఎంపీ స్థానం నుంచి గెలిచిన ఆయన కమ్యూనిస్టుల్లో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. 1980లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు వాసుదేవ్ ఆచార్య. ఇక మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత మాణిక్రావు హోడల్లా గవిత్ సైతం 9 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1981లో మొట్టమొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన తిరుగులేని విధంగా తన జైత్రయాత్ర కొనసాగించారు. కేవలం వీళ్లే కాదు, బరేలీ స్థానం నుంచి సంతోష్ గంగ్వార్, సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, ఇండర్ లోక్సభ స్థానం నుంచి సుమిత్రా మహాజన్ 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. హత్య జరిగి 4 రోజులవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డీజీపీని కోరామన్నారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తన కొడుకు
పోయిన దుఃఖంలో ఆయన పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గాని వాళ్ళ అనుచరులను గాని లేకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. శేఖర్ రెడ్డి గారు తన కొడుకు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.